బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసంలో భేటీ జరుగుతుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసంలో భేటీ జరుగుతుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఇక ఉండవల్లి నివాసంలో అయితే ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. దేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే భేటీ అవడం కూడా జరుగుతోంది. ఉండవల్లి నివాసంలో సుదీర్ఘంగా 1:20 పాటు అయితే గనక కీలకమైనటువంటి అంశాలపై కూడా ఇరువురు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇటీవలే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఇక డిప్యూటీ సీఎం పై కావచ్చు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు పై కావచ్చు వ్యక్తిగత దోషాలకి పాల్పడినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కీలకమైనటువంటి నాయకులు సైతం కూడా స్పందించే విధంగా ముందుకెళ్లాలంటూ కూడా ఇరువురి మధ్య అయితే కొంత చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా రాబోయే రాజ్యసభ స్థానాలకి సంబంధించినటువంటి ఖాళీలు, అదేవిధంగా రాష్ట్రానికి ఉండేటువంటి అంశాలపై కూడా, అభ్యర్థుల అంశాలపై కూడా ఇరువురు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూటమి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలు సైతం కూడా వైసీపీ చేసేటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కూడా ఇటు వీరిద్దరి మధ్య అయితే కనుక చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా ఎక్కువగా ఇరువురి మధ్య చర్చకొచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఇటీవలే ఏదైతే పవన్ కళ్యాణ్ సైతం కూడా తనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ, కార్యకర్త, ఎంపీ కావచ్చు వీరిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భంలో తనపై వ్యక్తిగత దోషాలను చేస్తున్నప్పుడు ఎవరో కూడా మౌనంగా ఉంటున్నారంటూ కూడా అసహనాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. అదేవిధంగా ఇటు ఇతర దోషాలకు పాల్పడినప్పుడు కూటమి మంత్రులు సైతం కూడా ఎవరో మాట్లాడకుండా మౌనం వహించడంతో పాటు దీనికి సంబంధించి ఇరువురు మధ్య చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక రాజ్యసభ స్థానాలే కీలకంగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కోపంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే జనసేన రాజ్యసభలో అడుగు పెడుతుందా లేదా అన్న దానిపై నెలకొందని కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.